హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు దాని గురించి చెప్పాలంటే ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మొదలుపెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతకుముందు అయితే అసలు అన్నా క్యాంటీన్ పెడతా ఉంటేనే అలౌ చేయలేదు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం రోడ్ల మీద కూడళ్లలో ఖాళీగా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేసుకొని ఒక మూలగా చిన్న టెంట్ వేసి టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని లేదా మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఆహారాలను తీసుకొచ్చి పేద ప్రజలకు పెట్టడం. 2 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి, అంటే 5 రూపాయలు దాటకుండా తోచిన విధంగా, అంటే అంటే వాళ్ళ గౌరవాన్ని భంగపరచకుండా 2 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి పేదవాళ్ళకి ఆహారం పెట్టడం అనేది చేశారు, ఊరికినే పెట్టడం అనేది కాకుండా. అయినా కూడా బుల్డోజర్లు, ఈ మిషన్స్ అన్ని తీసుకొచ్చి వాటిలన్నీ కూల్చేయటం, ఆ టెంట్లను కూల్చేయటం, ఆ ఆటోలని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లి స్టేషన్స్లో పెట్టడం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అన్న క్యాంటీన్లు మూసేయటం వలన కూడా పేద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను మూటగట్టుకొని జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమి పొందాడు అనేది ఒక కారణం అనేది విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద అయిన మాటలు మీకు వినిపిస్తాను, దాని తర్వాత దాని మీద మీ విశ్లేషణ తీసుకుంటాను నేను. మంచి రోజులు వచ్చే పరిస్థితి, మళ్ళీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు కూడా తీసుకురాబోతున్నారు. ఇలా చేయడం మంచిదంటావా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాగా అన్నా క్యాంటీన్లు తీసేయండి, ఇసుక రేటు పెంచేయండి, లేదా మందు రేట్లు ఇది మంచిదంటావా? ఏంటి, ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఆయన చెప్పినట్లు ఏం చెప్పాడంటే, ప్రజల ఆస్తిని, ప్రజాధనాన్ని నాశనం చేయను అన్నాడు మొట్టమొదట. తర్వాత నేను వచ్చిన తర్వాత మీకు అన్ని మేలులు చేస్తాను, నేను ఉన్నాను, నేను చేస్తాను, నేను చూస్తాను అన్నాడు ఆయన. అయితే జరిగిన తీరు ఏంటంటే, రావటం చంద్రబాబు గారు పెట్టింది ఏంటంటే పేద ప్రజల కోసం, పేదవాడి కోసం, 5 రూపాయలు అన్న కూలోడి కోసం తిన్నా తినకపోయినా 5 రూపాయలతో కడుపు నింపుకుంటాడు అనే ధీమాతో మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి ఆయన పెట్టాడు. తర్వాత ఈయన గారు అనుకోకుండా అకస్మాత్తుగా ఒక్క ఛాన్స్ తోటి వచ్చేసాడు. వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం ఏం జరిగిందంటే, మొట్టమొదటి కన్ను అన్నా క్యాంటీన్ల మీద పడింది. చంద్రబాబు పేరు ఉండకూడదు, అన్నా క్యాంటీన్ రన్ అవ్వకూడదు, తీసేసాడు. బాగానే ఉంది. అది ఎవరు సొమ్ముతో కట్టాడు? చంద్రబాబు సొమ్ముతో కట్టాడా? ఈ జగన్మోహన్ రెడ్డి సొమ్ముతో కట్టాడా? ప్రజాధనం, ప్రజా ఆస్తి అది. అలాంటి దాన్ని తీసేసావు. బాగుంది. దాన్ని ఏం చేసావు? ప్రజాధనాన్ని నాశనం చేయనని మాటిచ్చావు కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించావు? నువ్వు సచివాలయాల కింద ఉపయోగించావు. చాలా బాగుంది, తప్పులేదు. మరి దాన్ని సచివాలయాలుగా ఉపయోగించినప్పుడు ప్రజావేదిక ఏం పాపం చేసింది? అది ప్రజల సొమ్ముతో కట్టిందే కదా. దాన్ని ఎందుకు కూల్చేసావు బలవంతానా? అది ఒకటి. ఇదండి, ఈయన ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంట్లో కూడా ఆయన భార్య వికలాంగురాలంట, ఆ పెన్షన్ వస్తుందంట, ఈయనకి పెన్షన్ వస్తుందంట, వృద్ధాప్య పెన్షన్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఉండకూడదని చెప్పి ఒక పెన్షన్ తీసేశారంట. అంటే వికలాంగురాల పెన్షన్కి ఈయన పెన్షన్కి సంబంధం లేదు, దేనిది అదే సపరేట్ పథకాలు అవి 2 కూడా. అయినా తీసేశారంట. సో ఇవన్నీ పేద ప్రజలు ఆలోచించారు, ప్రతిదీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని చాలా ఘోరంగా ఓడించారు, పులివెందుల ఎమ్మెల్యేని. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా కారణాలు చెప్పారు ఆయన. మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు 2 అంశాలు, ఇంక ఈయన చెప్పే మాటలు ఏంటంటే ఇంకో 30 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రసక్తే లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు 3 అంశాలు ప్రస్తావించారు. 1 అన్నా క్యాంటీన్లు, 2 పెన్షన్లు, 3 30 ఏళ్ళు సీఎం రాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ముందుగా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు కోసం కూలీ పనుల కోసం పోయి వచ్చి తినలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, లేకపోతే ముసలి వాళ్ళు, ఇంట్లో టైం టు టైం ఫుడ్ తినని వాళ్ళు, అంటే కొందరు ఇళ్లలో లేటుగా లేసే వాళ్ళు ఉంటారు, వ్యక్తిగత కారణాల రీత్యా తొందరగా పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో ఆరోగ్యాలు సరిగా లేక ఇంటికాడ ఉండేవాళ్ళు, వాళ్ళందరి కోసము ఈ కారణాల రీత్యా ఇంట్లో, అంటే పేదవాళ్ళకి, కొంతమంది తల్లిదండ్రులకి అన్నం పెట్టని కొడుకులు ఉంటారు కదా, కొడుకులు, సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో, ఒక పెద్ద మనసుతో అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం అని చెప్పేసి 3 పూటల 5 రూపాయలు 15 రూపాయలు. సో ఎటు చూసినా ఇప్పట్లో 5 రూపాయలకి టీయే రావట్లేదు. నెలకి 450 రూపాయలు అవుతుంది. 450 రూపాయలు మాత్రమే, నెలంతా ఒక మనిషికి 450 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి సమయంలో
3 పూట్ల ఇంత తక్కువ ధరకే ఇప్పటి ఈ తరుణంలో ఇప్పుడున్న ఈ రోజుల్లో 5 రూపాయలకి టీ రావట్లేదు. అలాంటిది టిఫిను, భోజనము, డిన్నర్ 3 అందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి సదుద్దేశంతో ఇంతటి బృహత్తరమైన కార్యాన్ని ప్రజలకు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన బృహత్తరమైన కార్యాన్ని ఆపేసి, సరే నీకు చంద్రబాబు గారు చేసిన పని నచ్చలేదు, అతను చేసినటువంటి పనులు నీకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని లేదు ఆలోచన. రాజన్న క్యాంటీన్ పెట్టేసి ఫ్రీగా 2 రూపాయలకే పెట్టచ్చు కదా, 5 రూపాయలు ఉండేది 2 రూపాయలు పెట్టి చేయొచ్చు కదా. నీకు నిజంగా నువ్వు పెత్తందారుడు కాకపోయినట్లయితే, నిజంగా నువ్వు పేదల పక్షపాత అయినట్లయితే నువ్వు 2 రూపాయలకి భోజనం పెట్టించవచ్చు, 2 రూపాయలకి టిఫిన్ పెట్టించవచ్చు, 2 రూపాయలకి డిన్నర్ పెట్టించవచ్చు, చేయొచ్చు కదా. నీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు నువ్వు కార్పొరేషన్లు పెట్టావు, కార్పొరేషన్ల ద్వారా నిధులు ఇచ్చిండేది లేదు. ఇప్పుడు ఇలాంటి వృధా పరమైన ఖర్చు బదులు ప్రజలకు అందించినట్టే ప్రజల దృష్టిలో నువ్వు పేదల దృష్టిలో దేవుడు అయ్యేవాడివి కదా. ఖచ్చితంగా ఒకటి అన్నా క్యాంటీన్లో ఇప్పుడు ప్రజావేదిక అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. మరి ప్రజల సొమ్ముతో, అది బాబు గారి సొమ్ము కాదు, ఇటు జగన్ గారి సొమ్ము కాదు, ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని ఎందుకు కూల్చేసావు? పోనీ అది అక్రమంగా కట్టారా? అన్ని పర్మిషన్స్ తీసుకునే కదా కట్టిండేది. దాదాపు 8 కోట్ల రూపాయలతో. అది ఎవరి కోసం? బాబు గారి కోసం కట్టించారా? ప్రజలు సమస్యల కోసం వచ్చిన వారి వసతులు ఉండడానికి, మంచినీటి, తాగునీరు సౌకర్యము విన్నవించుకోవడానికి వచ్చిన వారు ఉండడానికి కల్పించిన మౌలిక సదుపాయం అది ప్రజావేదిక అనేది. అలాంటి వేదికను ప్రజల కోసం కట్టించిన ప్రజావేదిక అదేదో బాబు గారి కోసం కట్టించుకున్నట్లు నువ్వు అనుకొని నువ్వు అది కూల్చేస్తే ఏమవుతుంది? దానివల్ల ఎవరి సొమ్ము నష్టము? ప్రజల సొమ్ము ఫైనల్గా నష్టం జరుగుతావు. మరి ఇలాంటి తరుణంలో అన్నా క్యాంటీన్లు నువ్వు చేసేసావు, దాంట్లో పేదల యొక్క ఉసురును మూటగట్టుకున్నావు. ఇక రెండో అంశం పెన్షన్లు అన్నారు. ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మండలానికి 300 నుంచి 500 దొంగ పెన్షన్లు, అంటే హ్యాండిక్యాప్డ్ కింద పెట్టడము, హ్యాండిక్యాప్డ్ లేకపోయినప్పుడు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడము, సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చేసి మనుషులు ఉన్నా లేకపోయినా ఫేక్ క్రియేట్ చేసి వైసీపీ నాయకులు లక్షల రూపాయల సొమ్ములు కాజేశారు, ప్రజల సొమ్మును. మరి ఎలా వస్తాయండి పెన్షన్లు? ఒరిజినల్గా హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి పెన్షన్లు? ఇలా 300 నుంచి ఒక మండలానికి 300 నుంచి 500 దొంగ పెన్షన్లు అంటే ఎంత సొమ్ము, ప్రజల సొమ్మును కొట్టేశారు. ఇక్కడే స్పష్టమవుతా ఉంది. మరి ఇప్పుడు మూడోది ఏమన్నారు? 30 ఏళ్ళు సీఎం ఇవ్వబోరు అని. ఇప్పుడు బాబు గారి పరిపాలన బాగా లేకపోయినట్లయితే కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ఘోరంగా ఉన్నట్లయితేనే కదా ఓడించేది బాబు గారిని. ఇప్పుడు పోలవరం కడతాడు, ఆల్రెడీ ఈరోజు పోలవరం వెళ్తారు, పోలవరం కడతాడు, అమరావతిని నిర్మిస్తాడు, కడప స్టీల్ ప్లాంట్ తెప్పిస్తాడు, విశాఖ రైల్వే జోన్ తెప్పిస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడతాడు ప్రైవేట్ పరం కాకోకుండా, ఉద్యోగస్తులకు టంచనగా 1వ తారీఖే జీతాలు ఇస్తాడు, వీలైతే వాళ్ళకి పెంచవచ్చు కూడా జీతాలు, అయ్యారు పిఆర్సీ ఇచ్చేసి. మరి ఇలాంటి తరుణంలో పేదలకు 5 రూపాయలకే భోజనాలు పెడతా ఉన్నాడు. అవి కూడా ప్రతి నియోజకవర్గంలో నాయకులు, అంటే ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు వినతులు తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం వల్ల ఇంకా ఏ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఓడిపోతారని ఎలా చెప్తారు? 30 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, మంచి పరిపాలన చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రజలు ఆశీర్వదిస్తారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మరి 5 ఏళ్ల పరిపాలన కాలంలో మనం గతంలో స్వాతంత్రం వచ్చి ఈ పొద్దుటికి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయని అరాచకాలు కానీ, దుష్ప్రచారాలు కానీ, వ్యక్తిత్వ హననాలు కానీ, వ్యక్తిత్వ దూషణలు కానీ, ప్రజల సమస్యల గురించి మాట్లాడే ప్రజాదేవాలయమైనటువంటి అసెంబ్లీలో ఏ విధమైన హేయమైన చర్యలు చేశారనేది ప్రజలందరూ గమనించారు. మరి ఇలాంటప్పుడు ఏ విధంగా సీఎం అవుతారు, ఏ విధంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేనైతే చెప్పగలను. ఓకే అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడులో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కదిలించగలిగే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదని, ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడని చెప్పి అర్థమవుతుంది. చూద్దామండి ముందు రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంత బాగా పనిచేస్తుందో, ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో అనేది ఇప్పుడే తెలుస్తుంది. ఆయన యుద్ధ ప్రాతిపదికన పోలవరం వెళ్తున్నారు, ఈరోజు ఓ పక్కన అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు, మరో పక్కన అమరావతి పనులు పరిగెట్టిస్తున్నారు. సో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజామన్ననలు పొందుతుందని చెప్పి కోరుకుందామండి. ధన్యవాదాలండి. నమస్తే.